హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్రక్ బాను ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి మా ఇంట్లో దివాళీ రోజు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. దివాళీ రోజు మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసరికి విజయవాడ బాబాజీపేటలో ఉండిద్ది మాట. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసరికి మహాలక్ష్మి టెంపుల్ అని నేమ్ ఉండిద్ది. ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఎవ్రీ దివాళీకి ఇలా నోట్లతో కానీ కాయిన్స్తో కానీ డెకరేషన్ చేస్తారు. సూపర్ అంటే సూపర్ ఉండిద్ది. ఓన్లీ దివాళీ టైమింగ్స్లోనే కాదు, అండ్ దసరా టైమింగ్స్లో కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్ చూస్తే రీల్స్లో కూడా ఈ అమ్మవారివి చాలా ఉంటాయి. బ్యాక్కి వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ విజయాల్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి. టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత పెందులు ఇలా నానబెట్టుకొని అందులో ఎండబెట్టుకోవాలి. లేకపోతే ఆయిల్ అనేది మనకి ఎక్కువ అయిపోయింది. ఇలా నానబెట్టుకొని ఎండబెట్టుకుంటే ఆయిల్ అనేది చాలా తక్కువ అయింది అన్నమాట. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ ఎందుకు చూపిస్తున్నా అంటే నా వీడియోలో ప్రతిదీ మీకు చూపిద్దామని అనుకున్నా కాబట్టి ఇది కూడా యాడ్ చేశాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ మనకి బ్యాక్గ్రౌండ్ డెకోర్ మనం కొనుక్కుంటాం కదా, కొనుక్కున్నప్పుడు ఇలా లాస్ట్లో సైడ్స్ ఇలా పీచ్ వచ్చేయడం లేదా దారాలు వచ్చేసేటట్టు అలా ఉండిద్ది కదా. అలా రాకుండా ఉండడానికి మనం సైడ్స్ మిషన్ మీద కుట్టేసేసుకుంటే బెస్ట్. అలానే మన చాలామంది దగ్గర బ్యాక్గ్రౌండ్ స్టాండ్ లేకపోవచ్చు. ఎగ్జాంపుల్ నా దగ్గర కూడా లేదు. అలా లేకపోతే సైడ్స్ 2 సైడ్స్ మనం థ్రెడ్ కానీ ఏదైనా వేసి కుట్టుకుంటే తర్వాత మనం దేనికో దానికి జాయిన్ చేసుకోవడానికి చాలా ఈజీగా సింపుల్గా ఉండిద్ది. మీరు కూడా ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి. వచ్చేసరికి నేను లక్ష్మీదేవిని కాయిన్స్తో అలంకరిద్దాం అనుకుంటున్నాను. కాయిన్స్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కలెక్ట్ చేసుకున్న కాయిన్స్ అన్నమాట. మా ఇంట్లో అనేవాళ్ళు ఏం చేస్తావు కాయిన్స్ అని. ఇప్పుడు ఈ కాయిన్స్ దీనికి ఇలా యూజ్ అవుతున్నాయి. అండ్ నేను లాస్ట్ వీడియో మీరు దివాళీ షాపింగ్ వీడియోలో మీకు ఒక థ్రెడ్ చూపించాను కదా, అది ఎందుకు ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నా కదా. ఇలా ఆ థ్రెడ్ తీసుకొని మీ దగ్గర ప్లాస్టర్ ఉంది కదా, ఆ ప్లాస్టర్ సగం రేబుల్కి అంటుకున్నట్టు సగం ఏం కాయిన్స్ అంటుకున్నట్టు ఉంచి అలా దాని మీద కాయిన్స్ అతికించుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా అయినా చేయొచ్చు, లేదు అనుకుంటే మీ దగ్గర అదేంటి డబుల్ టేప్ ప్లాస్టర్ ఉంది కదా, ఆ డబుల్ టేప్ ప్లాస్టర్ అలా అతికించుకొని అలా పైన ఫస్ట్ ఒకవైపు ఏం థ్రెడ్ కండించండి, నెక్స్ట్ ఇంకో వైపు ఏం కాయిన్స్ అతికించండి. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి లేదు మాకు ఈ రెండు అవ్వట్లేదు అనుకుంటే మీ దగ్గర ఫెవికాల్ ఆర్ ఫెవికిక్ లేదు అంటే మనం డ్రెస్సెస్కి స్టోన్స్ అవి అతికించినప్పుడు గమ్ము ఉండిద్ది కదా, ఆ గమ్ముతో కూడా అతికించుకోవచ్చు అన్నమాట. ఈ 3లో మీకు ఏది ఈజీగా ఉండిద్ది, మీకు ఏది నచ్చిందో అది మీరు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేస్తే. నెక్స్ట్ దివాళీ రోజు కంపల్సరీ బయట మనం ముగ్గులు అవన్నీ వేసుకుంటాం కాబట్టి మేము ముగ్గులు ఇవన్నీ మా గుమ్మం ముందు ఇలా నీట్గా చక్కగా వేసుకున్నాం అన్నమాట. చాలా సింపుల్గా. ఈ ముగ్గులు ఎలా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి, ఓకేనా. అలానే బయట మనకి లైటింగ్స్ కంపల్సరీ పెట్టుకుంటాం కాబట్టి మేము లైటింగ్స్ కూడా పెట్టేసుకున్నాం అన్నమాట. ముందు మా ప్లేస్ ఇలా ఉంది, మా దగ్గర స్టాండ్ లేదు, కానీ నేను బ్యాక్గ్రౌండ్ డెకోర్ కట్టాలి ఎలా ఏంటని అనుకుంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, 2 సైడ్స్ మనకి లాస్ట్లో ఇలా థ్రెడ్ కట్టుకుంటే మేము ఇలా విండోకి హ్యాంగింగ్ చేసుకున్నాం అన్నమాట. చాలా సింపుల్గా ఉండిద్ది. ఏదైనా సరే ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఐడియాస్ అవే వస్తాయి. అండ్ మా బ్యాక్గ్రౌండ్ డెకోర్ ఎలా ఉందో కూడా చెప్పండి, ఓకేనా. మేము బ్యాక్గ్రౌండ్ డెకోర్ అయితే ఇలా ఫస్ట్ నీట్గా ఇలా సెట్ చేసుకున్నాం. కాకపోతే చాలా అంటే చాలా టైం పట్టింది, ఎందుకంటే మా దగ్గర బ్యాక్గ్రౌండ్ స్టాండ్ లేదు. మేము విండో కట్టుకోవాలి, కింద ఏమో ఈక్వల్ లెవెల్ అయితే రావట్లేదు అని చెప్పి చాలా అంటే చాలా కష్టపడ్డాం. కాబట్టి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ డ్రాప్కి అండ్ వాల్కి మేము డబుల్ టేప్ ప్లాస్టర్ వేసి కొంచెం అలా ఇలా మేనేజ్ చేసి ఫైనల్గా సాధించాం నేను మా మమ్మీ. మన అమ్మవారిని పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ కింద ఏదైనా కొత్త క్లాత్ మీ దగ్గర ఉంటే వేసుకోండి. మనకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ డార్క్ కలర్ కాబట్టి లైట్ కలర్ వేసుకుంటే సరిపోయిద్ది. కాకపోతే ఏంటంటే నా దగ్గర లేదు కాబట్టి ఇంకా నేను అదే వేయాల్సి వచ్చింది. కాకపోతే దాన్ని ఎలా అయినా తర్వాత మేనేజ్ చేస్తాను, ఎలా ఏంటి అనేది చూడండి. అండ్ నెక్స్ట్ పేట వేసుకోండి, పేట మీద క్లాత్ వేసుకోండి. తర్వాత మనం ఏ విగ్రహం పెట్టినా కంపల్సరీ బియ్యం అనేది వేయాలన్నమాట. బియ్యం వేసే ముందు న్యూస్ పేపర్ ఎందుకు వేసాను అంటే బియ్యం కొంచెం అటు ఇటు వెళ్ళకుండా ఉండడానికి సేమ్ అలా న్యూస్ పేపర్ మీదే సెట్ అయ్యేటట్టు వేసేయమాట. ఇప్పుడు న్యూస్ పేపర్ బియ్యం అన్నీ వేసేసాక ఇప్పుడు మనం లక్ష్మీదేవిని అనేది సెట్ చేసుకోవాలంటే ఆ రౌండ్కి సరిపోవడా నేను న్యూస్ పేపర్ కట్ చేసుకుని వేసానమాట. అలానే ఇందాకలో మనం కాయిన్స్తో దండ చేసుకున్నాం చూసారా, ఆ కాయిన్స్ మాల అండ్ ఆల్రెడీ నేను ఒక దండ అయితే కొన్నాను, ఆ దండ వేసాను.
మా దగ్గర దండ కట్టేసిన తర్వాత మిగతా కాయిన్స్ ఉన్నాయి కదా, మిగతా కాయిన్స్ అలా మొత్తం పీట మీద వేసి అలా పీట మీద డెకరేషన్ చేశానమాట. అసలు కాయిన్స్ పెట్టగానే అదొక లుకింగ్ అనేది లక్ష్మీదేవి కాబట్టి ఆటోమేటిక్గా లుక్ అనేది వచ్చేసింది. అండ్ మోర్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మా లక్ష్మీదేవి చాలా అంటే చాలా బాగుంది కదా, అవునో కాదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణుడిని కంపల్సరీ పెట్టాలండి. ఏనుగులు ఆ కాయిన్స్ కొంచెం జరిపి పక్కన ఏనుగులు పెట్టామన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మీ దగ్గర ఏముంటే అవి ఇంకా మన ఇష్టం, డెకరేషన్ మనకి ఎలా కావాలంటే అలా మనం సెట్ చేసుకోవచ్చు. కృష్ణుడిని పెట్టాలి అని చెప్పి మా మమ్మీ చెప్పారు. ఆ టైంలో లక్ష్మీదేవి హస్బెండ్ కృష్ణుడే అని చెప్పి ఏదో మ్యాటర్ ఉంది. అది ఎవరికైనా మీకు తెలిస్తే ఆ స్టోరీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో మీకు ఒకటి చూపించాను కదా, ఇలా దీపాలది పెట్టుకొని ఫస్ట్ ఫ్లవర్స్తో ఇటు అటు దీపాలు పెట్టుకోవడానికి ఫ్లవర్స్తో రౌండ్ చేసుకొని తర్వాత సెంటర్లో ఇలా వినాయకుడిని వాటర్ పోసి వినాయకుడు అలా సెంటర్లో వచ్చేటట్టు పెట్టుకొని దానికి దీపారాజన చేసాం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. కష్టపడితే అవుట్పుట్ అనేది ఫైనల్గా సూపర్ అంటే సూపర్ వచ్చింది. ప్రతి వాళ్ళు దివాళీ రోజు మా ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు బాగుందని అన్నారు, బాగోలేదని ఎవ్వరూ అనలేదు. మాట వర్డ్స్కి కూడా యావరేజ్ అని కూడా ఎవ్వరూ అనలేదు. అంటే కొంతమంది ఫీల్ అవుతారని చెప్పి ఓకే నాట్ ఓకే అని అలా ఎవరు అనలేదు, అందరూ బాగుందని అన్నారు. లక్ష్మీదేవిని మొత్తం శుభ్రంగా డెకరేషన్ చేసేసిన తర్వాత దేవుడి గదిని కూడా శుభ్రంగా ఫ్లవర్స్తో వాటితో డెకరేషన్ చేసేసి అన్నీ సదురుకొని రెడీగా పెట్టుకున్నామాట. ఫైనల్గా అన్నీ నీట్గా సదిరేసుకున్న తర్వాత ఇంకా పూజ అనేది స్టార్ట్ అయిందన్నమాట. అండ్ మనం ఏ పూజ చేసినా గౌరీదేవిని వినాయకుని కంపల్సరీ చేయాలి. చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తమలపాకు కొంతమంది ఇలా వేస్తారు, కొంతమంది కారు ఇటు అటు వచ్చేటట్టు వేస్తారు. అలా వేయొచ్చు వేయకూడదు అనేది చాలామందికి కన్ఫ్యూజ్ ఉండిద్ది. అలా కన్ఫ్యూజ్ లేకుండా తమలపాకు ఎప్పుడు ఇలా స్ట్రైట్గా వేసుకుంటే మంచిదని అంటారు. అసలు మ్యాక్సిమం తమలపాకు అనేది ఇలా స్ట్రైట్గానే వేయాలంట. అలా ఒకలా తెలియదు అనుకుంటే స్ట్రైట్గా వేస్తే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనం గంధం కానీ పసుపు కానీ కలుపుకునేటప్పుడు రోజ్ వాటర్ వేసి కలుపుకుంటే చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా దీపం అన్నీ వెలిగించేసిన తర్వాత మనం ఏవైనా ప్రసాదాలు చేసుకుంటూ పెట్టుకోవచ్చు. నేను బయట నుంచి స్వీట్ తెప్పించమాట, అది పెట్టాను. అండ్ పక్కన పొంగరాలు వేసామాట. ఇవి ఎలా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కంపల్సరీ ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి.
దీపాలు పెట్టడానికి ఇలా రెడీగా పెట్టుకున్నాం. ఇది మా తమ్ముళ్ళు వెలిగిస్తున్నారు అనమాట. చూడండి. లింగేష్ ఇటు తిరుగు. చెప్పండి. హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ ఫ్యామిలీకి అందరికీ హ్యాపీ దివాళీ. ఐ విష్ యూ సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ టు ఆల్ ఆఫ్ యూ. వచ్చేసరికి మా ఆంటీ అనమాట. మా ఆంటీ చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేస్తారు. అండ్ కార్తీక్ మాసంలో అయితే కంపల్సరీ ఒక రోజు వీడియో తీసి అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తాను. వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.